అమెరికా అధ్యక్ష పీఠం మీదకి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచంలోని చాలా దేశాల్లో రకరకాల అలజడి, ఎక్కువ దేశాల్లో వాణిజ్య అలజడి, మరికొన్ని చోట్ల యుద్ధాలు, ప్రతిదాన్ని ఆయన కార్పొరేట్ మనస్తత్వం ఉన్న వ్యాపారవేత్త, కార్పొరేటే కదా ఆయన, కంప్లీట్ బిజినెస్ మ్యాన్ కదా. అటువంటి వాళ్ళు దేశాలను ఏలినా కూడా అదే మైండ్ సెట్టే ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కరి మీదగా ఆయన ప్రయోగిస్తున్న అస్త్రం మీ మీద సుంకాలు విధిస్తాం, మీ సంగతి తేలుస్తాం, మేము చెప్పినట్లు మీరు వినాలి, మేము చెప్పినట్లు దారికి రావాలి. చివరికి పాకిస్తాన్ భారత్ను కూడా ఆ యుద్ధం నేనే ఆపినా, నేను చెప్పినట్లే వాళ్ళు విన్నారని ఇప్పుడు నేరుగా ఇక భారత్ని రకరకాలుగా బెదిరించుకుంటూ పోతూ ఉన్నారు. మీకు 100% సుంకాలు విధిస్తారు రష్యాతో మీరు కనుక వ్యాపారాలు చేసుకుంటే పోతే అని. సరే, డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నాడు అంటే అసలు ఆయన ఎవరు బెదిరించడానికి కానీ, బట్ మరి అన్నీ కనుక అధికారం ఉంది, లేకుంటే అంటారో ప్రపంచంలో ఎక్కువ దేశాలు మా మీదే ఆధారపడి ఉన్నాయనో, లేకుంటే ప్రపంచంలో మేమే బలమైన వాళ్ళమనో వాళ్ళు ఫీల్ అయిపోతూ ఉంటారు కదా. అండ్ వేరే దేశాల నాయకత్వాలు కూడా వాళ్ళకి ఆ విధంగా భయపడుతూ ఉంటారు కాబట్టి ఆడింది ఆట పాడిందే పాటగా ఉంటుంది. సరే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నాడంటే ఒక లెక్క, ఇప్పుడు తాజాగా వాడు నాటో అధ్యక్షుడట, సెక్రటరీ మార్క్ రుట్టే అంతా ఏమంటారు, ప్రపంచంలో చాలా దేశాలు ఒక తలతిక్క మనిషి అంటూ ఉంటారు మార్క్ రుట్టే అని. అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. భారతదేశాన్ని ఏమని బెదిరిస్తున్నాడు, మీరు కనుక రష్యాతో వ్యాపారం చేస్తే, అంటే భారతదేశంతో పాటు చైనా, బ్రెజిల్ను కూడా బెదిరించారు, మీరు కనుక రష్యాతో వ్యాపారం చేస్తే, రష్యాతో ఉన్న సంబంధాలు తెంచుకోకపోతే మీ సంగతి తేలుస్తాం, 100% టారిఫ్లు విధిస్తాం, అల్లాడిపోతారు. నేను చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నా మీకు, మీరు నా మాట చాలా సీరియస్గా తీసుకోవాలి. తక్షణం మీరు రష్యా అధ్యక్షుడి మీద ఒత్తిడి తేవాలి. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు సిద్ధపడాలి. రష్యా అధ్యక్షుడిట ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి సిద్ధపడకపోతే భారతదేశం మీద 100% టారిఫ్లు విధిస్తారట, సుంకాలు. భారతదేశ నాయకత్వం రష్యా మీద ఒత్తిడి తీసుకురావాలట, లేకపోతే పూర్తిగా వ్యాపారాలు ఆపేయాలట. అవి చేయకపోతే 100% భారత్ మీద టారిఫ్లు విధిస్తాం, మీకు సుక్కలు కనిపిస్తాయని చెప్పి అంటున్నాడు. అసలు వీడియోలో మనకు అర్థం కాదు. ఎందుకని, భారత్ ఒక సార్వభౌమ గణతంత్ర దేశం. నాటో అనేది దానికి ఏం పోవాలి, అసలు ఎవరోళ్ళు కొన్ని దేశాల సైనిక కూటమి కదా. ఒకడు ఇండివిజువల్గా భయపడుతూ నేను అందరూ చేతులు కట్టుకొని నిలబడతావరా అని చెప్పి అందరూ చేతులు కట్టి నిలబడేటువంటి ఒక కూటమి, అమెరికా ఆధిపత్యంలో అమెరికా లీడ్ చేస్తున్న ఒక కూటమి. ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి నాటోలో ఉన్నటువంటి అన్ని సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో అన్నిటితోనూ భారత్కి ఇబ్బందికర పరిస్థితులు కల్పించే ఒక ఎత్తుగడ, అది కూడా ఎక్కడ చేశారు, అమెరికా గడ్డ మీద నుంచి చేశారు. ఈయన బేసిక్గా అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తున్నాడు అంటే, అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే అమెరికా ఒకటే బెదిరించినట్లయితుంది. ఇప్పుడు నాటో సెక్రటరీ బెదిరిస్తే నాటోలో ఉన్న సభ్య దేశాలన్నీ బెదిరించినట్లయితే అని చెప్పి ఈ పనికి పూనుకున్నట్టున్నారు. దీని వెనక అమెరికానే ఉందన్న సంగతి అందరికీ తెలుసు. అండ్ ఇప్పుడు తాజాగా బ్రిక్స్ సమావేశమైనప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా వీళ్ళు అమెరికా డాలర్కి ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీని తీసుకురావాలి మన అవసరాల కోసం అని చెప్పి వాళ్ళు ఒక ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అదే జరిగితే అమెరికా డాలర్ ఆధిపత్యానికి గడ్డికు పడుతుంది. సో ఇటువంటి భయంలో నుంచి ఈ స్టేట్మెంట్లు వస్తున్నాయేమో, ఈ నాటో అధ్యక్షుడితో అమెరికా ఈ స్టేట్మెంట్ ఇప్పిస్తుందేమో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటి, రష్యా నుంచి ముడి చమురు కొనే దేశాల్లో భారతే టాపు. భారత ఇంధన భద్రతను వాళ్ళెవరు కంట్రోల్ చేయడానికి, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే భారత నాయకత్వం చాలా చాలా బలంగా తయారవ్వాల్సిన అవసరం అయితే ఉంది. భారత్ చాలా బలంగా ఎదగాలి. దేశంలో రాజకీయ అవసరాల కోసం ద్వేషాలు చిమ్మడం అనేది భారతదేశ నాయకత్వాలు, భారతదేశంలో పార్టీలు ఆపేసి ఉమ్మడిగా ఏ విధంగా మనం బలంగా తయారవ్వాలన్న దాని మీద దృష్టి పెట్టకపోతే ఇటువంటి కోనికిసుక కొట్టంగాలందరూ కూడా బెదిరించుకుంటూ పోతూ ఉంటారు.